మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హై డ్రామా నడుస్తుందా లేకపోతే నిజమైన డ్రామానా? సో ఆల్రెడీ మీరు విన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు యాక్చువల్గా. సో ఏం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో? మొత్తం కవిత ఇంటి దగ్గర అష్టదిగ్బంధనం అయిపోయింది. ఇప్పటికే గేట్ బయట బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, కేటీఆర్, హరీష్ రావుతో సహా అందరు కూడా గేట్లను కూడా బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నారంట. గేట్లను కొడుతున్నారు, గోడలను కూడా, డోర్లను కూడా కొడుతున్నారు అని చెప్పి వస్తా ఉంది. సో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది గత అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు కూడా ఈ డ్రామా నడిచింది. డ్రామా నడిచినప్పుడు ఏమైందంటే అప్పుడు ఈ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని అయితే బీజేపీ సైడ్ ఆ బీఆర్ఎస్ సైడ్ పోలరైజ్ అయ్యేటట్లు చూశారు. అప్పుడు ఏంటంటే ఈ పబ్లిక్ లోపల డిస్కషన్ వచ్చేటట్లు చూసుకున్నారు, కానీ అరెస్ట్ దాకా రాలేదు. అరెస్ట్ కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఇటువంటి అరెస్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఉన్న సంబంధం కూడా ఆ రకంగా ఉంటాయి. ఉన్న తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉండే అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నారో, ఇప్పుడు మీరు గుజరాత్ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్రలో ఆగాది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక హోమ్ మినిస్టర్ని, ఇంకో మినిస్టర్ని, ఇద్దరు మినిస్టర్ని ఈడీ రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అట్లే మీకు తమిళనాడులో కూడా ఇద్దరు మినిస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఈడీ రైడ్ చేసి. అట్లా బెంగాల్లో కూడా మీకు రైడ్ చేసి జరిగింది. అట్లనే ఇప్పుడు జార్ఖండ్ లోపల ఒక చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు ఢిల్లీలో మినిస్టర్లు చేయడం జరిగింది, ఇద్దరు మినిస్టర్లు, ఎడ్యుకేషన్ అంటే సిసోడియా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తాం. అయితే ఇప్పుడు ఆలోచనగా ఇంతకు ముందు ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది మనం రకరకాలుగా చూస్తున్నాం. ఇప్పుడు మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే రెండవ అత్యంత ఎక్కువగా డొనేట్ చేసిన వాడు మెగా కృష్ణ. ఆయన 966 కోట్లు చేశాడు. 966 కోట్లు అంటే ఆల్మోస్ట్ 1000 కోట్లు. ఈ 1000 కోట్లలో బీజేపీకి ఎంత ఇచ్చాడు లేకపోతే టీఆర్ఎస్ ఎంత ఇచ్చాడు అనేది తెలియదు. ఇప్పుడు మీకు నేషనల్ లెవెల్లో కాక చూసినట్లయితే ఫస్ట్ 50% ఆఫ్ ది డొనేషన్స్ వస్తుంది బీజేపీ, దాని తర్వాత టీఎంసీ, దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్, అంటే 4th పొజిషన్ లో ఉంది. కాంగ్రెస్ కి ఈ బీఆర్ఎస్ కి తేడా ఎంత అంటే ఓన్లీ 200 crores. అంటే మీకు నేషనల్ పార్టీ, ఒక నేషనల్ పార్టీ 125-30 years ఉన్న పార్టీకి ఏమో 1400 కోట్లు వచ్చినట్లయితే వీళ్ళకి 1200 కోట్లు వచ్చినాయి. ఒక్కసారికే ఎంత సంపాదించేసి. అంటే ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసిందే మా దగ్గర మా ఆస్తులు 1200 కోట్లు ఉన్నాయనేది వాళ్ళు చెప్తారు. అంటే ఈ రకంగా ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల లోపల బీజేపీ గవర్నమెంట్ ఒక్కసారి కూడా తెలంగాణ లోపల ఎవరి మీద కూడా ఈడీ రైడ్ చేయలేదు. ఎవరి మీద చేసింది కొన్ని కంపెనీల మీద చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఆదాయం అంతా కూడా, అంటే ఈ డొనేషన్స్ అన్నీ కూడా కొన్ని లాండ్రీ అండ్ న్యూస్ మినిట్ వాళ్ళని కాక మీరు చూసినట్లయితే దాదాపు 11 కంపెనీలు వీళ్ళు రైడ్ చేయడం వల్ల డొనేషన్స్ వచ్చినాయి. ఒక 4 కంపెనీలు మాత్రం షెల్ కంపెనీ, వాటికి అడ్రస్ ఏం లేదు. అంటే ఇటువంటి ఈ రకంగా ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాల మీద దాడులు చేసినప్పుడు ఈ టీఆర్ఎస్ మీద ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పోయే ఓట్లని బీజేపీ సైడ్ అయినా పోలరైజ్ చేయాలి, లేదా బీఆర్ఎస్ సైడ్ అయినా చేయాలి. అంటే ఇప్పుడున్న మీరు పొజిషన్ కాక చూసినట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు ఒక వాతావరణం వస్తుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ, ఒకవేళ బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు ఉంటాయి అనుకోండి, అవి కాంగ్రెస్ పోకుండా ఆ ఓట్లు ఈ బీఆర్ఎస్ మళ్ళించడానికి ఇది డ్రామా లాగా నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా అదే అవుతుంది. అరెస్ట్ చేస్తారో లేదు, ఒకవేళ అరెస్ట్ చేస్తారంటే ఇప్పుడు ఇంతదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. ఇది అదొక ఏజెన్సీ, అది ఈడీ అనుకోండి, ఐటీ అనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పోయి
అక్కడ పోయి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు కదా. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వెళ్ళిపోయినాడు, గొడవ చేస్తున్నారు. ఈవెన్ హరీష్ రావు అనుకోండి, కేటీఆర్. అంటే మీరు ఒక సంస్థల్ని, నేను సంస్థలను సమర్థిస్తున్నాను అనుకోకండి. ఐటీ కానీ ఈడీ కానీ ఇవన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు అయిపోయాయి. బీజేపీ ఏది చెప్తే అది చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐటీ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఇంకేదైనా ఇటువంటి సిబిఐ కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ చేతిలో రేస్ కుక్కర్ లాగా పనిచేస్తున్నాయి. వాళ్ళని ఎవరిని కరవమంటే అవే కరుస్తుంది తప్ప వేరే వాళ్ళ జోలికి పోదు. కొంతమంది రాజకీయ నాయకులు ఓపెన్ గా చెప్పింది ఏంటంటే మేము బీజేపీలో ఉన్నాం కాబట్టి మేము సేఫ్ గా ఉన్నాము. అది ఓపెన్ గా చెప్తున్నారు. వాళ్ళే పెద్ద ట్రెండ్ అయిపోయింది కదా సార్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఫండింగ్ ఇస్తున్నారు, బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా మీరు చూడండి, దేశం లోపల అత్యంత అవినీతి పరులుగా ముద్రపడ్డ రాజకీయ నాయకులు ఈరోజు బీజేపీలో ఉన్నారు. అంటే ఈ నేషనల్ లెవెల్గా మీరు చూసినట్టయితే బీజేపీ అనేది అవినీతి పరులకు ఒక అడ్డాలాగా తయారైపోయింది. ఇప్పుడు మీకు రీసెంట్ గా చూస్తే అశోక్ చవాన్ ఉన్నాడు, ఆయన హౌసింగ్ స్కామ్ లో ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు అన్నారు జైలుకి తోలేస్తామన్నారు. నిన్న ఆయన్ని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా రాజ్యసభ మెంబర్ కూడా ఎప్పుడో ఇచ్చేశారు. అంటే బీజేపీ ఎంత దివాలా కోరు పరిస్థితుల్లో ఉందంటే చెప్పాలంటే తెలంగాణ లోపల ఇప్పుడు సీతారాం నాయకు ఉన్నాడండి. సీతారాం నాయకు అట్లనే శానపూడి సైదిరెడ్డి, అట్లనే గోడెం నగేష్, జరగం ప్రసాదరావు అండ్ శ్రీనివాస్ అని పెద్దపల్లి, వాళ్ళు మొన్న జగన్ నిన్న టికెట్లు ఇచ్చారు. అంటే బీజేపీకి స్వతహాగా ఇక్కడ పార్టీ నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంతసేపు కూడా అసలు ఈడీకి మాకేంటి సంబంధం, కవిత లిక్కర్ స్కామ్కి మాకేంటి సంబంధం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు, మేము చెప్తేనే అరెస్ట్ చేస్తారా వాళ్ళు, ప్రూఫ్స్ అయితే ఉంటాయి కదా, సో రకరకాలుగా చెప్తా ఉన్నారు. అది నమ్మశక్యంగా కొంతమంది నమ్మినా కొంతమంది నమ్మలేనటువంటి పరిస్థితి. ఒకటి చెప్తానంటే, ఇదే అరవింద్, ఇదే బండి సంజయ్ మేము జైల్లో రూమ్లు కట్టించాము, ఈమె వాళ్ళ రెడ్డి వస్తుంది రేపు అరెస్ట్ చేస్తారు, ఇట్లా ఇట్లా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఇవ్వలే. ఇప్పుడు దేశం లోపల బీజేపీ చేతిలో అన్ని వ్యవస్థలు చేరిపోయినాయండి. ఇప్పుడు మీరు చూడండి, 146 మంది ఎంపీలని బయటికి వెళ్ళబట్టి వీళ్ళు యాక్ట్ చేసుకున్నారు. నథింగ్ బట్ నేతృత్వం అండి, అంతకు తప్ప ఇంకా వేరేదేం కాదు. ఇప్పుడు మీరు పార్లమెంటరీ వాళ్ళ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంటుందో సెలక్షన్ కమిటీని కూడా చేంజ్ చేశారు. ఇదివరకు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అపోజిషన్ లీడర్ ఉంటుండే. ఇప్పుడు చీఫ్ జస్టిస్ తీసేశారు. తీసేసి ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసి ఒక మినిస్టర్, అంటే వాళ్ళు ఇద్దరు అవుతారు, ఒక అపోజిషన్ అవుతారు, వాళ్ళు ఇద్దరు వీళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళు. అట్లా అవుతుంది. మీరు ఈ ఐటీ తీసుకోండి, ఐటీ ఎవరి మీద చేస్తున్నారు? బీజేపీ కాని వాళ్ళ మీద ఐటీ రైడ్స్ అవుతున్నాయి, కానీ ఒక్క బీజేపీ వాళ్ళ మీద ఐటీ రైడ్ అయిందంటే చాలా మంది వాళ్ళు కూడా కోట్లకి పరుగులు తీసి ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఇంతవరకు ఈడీ కానీ ఇప్పుడు మీరు చూడండి, గుజరాత్ దాకా చూసినట్లయితే ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ మత్తు పదార్థాలు బాగా వాళ్ళ, నేను మొన్న మా ఊరికి పోయినప్పుడు మా విలేజ్ లో కూడా గంజాయి తాగే వాళ్ళ 3-4 ఉన్నారని. ఎక్కడ సార్, ఏ ఊరు? మా దాచారం, నేడింగ్ జిల్లా మండలం హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. అంటే నేను ఆశ్చర్యపోయా, అసలు గంజాయి అంటే అసలు విలేజ్ లో తెలియదు ఎవరికి, అయినా కానీ అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మీకు మత్తు పదార్థాలు కానీ చూసినట్లయితే గుజరాత్ లో నుంచి ఎక్కువ డ్రగ్స్, విపరీతంగా డ్రగ్స్. మీరు చూడండి, అది కోర్టులో పేరు ఏదో ఉంది, మొత్తము గుజరాత్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఎక్కువ పట్టుకుంది కూడా గుజరాత్ ఆర్ గోవా. అంటే అదేంటంటే అక్కడ ఎటువంటి రేట్స్ లేవు, అటువంటి ఐటీ రేట్ లేవు, ఏడీ రేట్ లేవు, ఇంకే వీళ్ళు దాల్చుకుంటే చేయొచ్చు ఒక్క రోజులో. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఎవరి మీద రేట్ చేయమంటే, అంటే వీళ్ళు ఏమన్నా బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఏదో సత్యచంద్రుడికి తమ్ముళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. మనకి తెలిసినంత వరకు ఏంటంటే ప్రతి బీజేపీలో ఉండే వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు అక్రమాలు చేయకుండా ఉండలేరు. ఈ రోజు అంబానీ అదాన్ని సాధి పెంచి పోషించింది ఎవరంటే వీళ్ళ బీజేపీ వాళ్ళే కదా. ఇప్పుడు 466% వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, సామాన్య మానవుల శాతం 2.8% కూడా పెరగలేదు. ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు చేసేదే. ఈరోజు బీజేపీలో ఇప్పుడు అదాని ఉన్నాడు అనుకోండి, అదాని అక్రమాలు చేయకుండానే కోట్ల ఆస్తులు ప్రపంచం లోపల 2 వస్తాయి 3 వస్తాయి చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా బీజేపీ చేస్తున్న వ్యవహారాలే తప్ప ఇంకా వేరే లేదు.
ఇంకోటి ఏంటంటే గత 65-70 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని పెంచి పోషించి ప్రజల యొక్క డబ్బుతోటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాలు వస్తే ప్రజలకు చెందుతాయి. LIC అనుకోండి, BHEL అనుకోండి, రకరకాల సంస్థలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి, స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల ఇండస్ట్రీలు. ఇవన్నీ కూడా తన క్రోనీ క్యాపిటలిస్టులకి అమ్మేస్తున్నాడు. ఎట్లా ఎంతకు అమ్ముతున్నాడు? రూపాయిది 5 రూపాయలకు అమ్ముతున్నాడు. రూపాయి కాక వాల్యూ ఉన్నట్లయితే ఆయన మీద 5 రూపాయలు. అంటే అదంతా ఎవరికంటే ప్రజలకి. అంటే ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్ పెంచుతున్నాడు. ఈ మధ్యన మీకు ఆక్స్ఫామ్ రిపోర్ట్ వచ్చింది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 1% జనాభా చేతి లోపల 42.5% జాతీయ సంపద వాళ్ళ చేతులు కేంద్రీకరించబడ్డది. ఇంకా మీరు 10% కాక తీసుకున్నట్లయితే, టాప్ 10% ఆఫ్ ది పబ్లిక్ తీసుకున్నట్లయితే, ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే 77% జాతీయ సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. మీకు 50% కింది నుంచి కాక మీరు 50% చూసినట్లయితే వాళ్ళ జాతీయ సంపద ఎంత అనుకుంటున్నారు? 2.8%. అంటే రోజు రోజుకి ఏమవుతుంది? దేశం లోపల ఆర్థిక అసమానతలు చాలా తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి.